శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 21. విశ్వామిత్రుడికి కోపం వస్తుందన్న విషయాన్ని వశిష్ఠుల వారు గ్రహించి దశరథునితో, మహారాజా దశరథ, ఇక్ష్వాకు వంశంలో జన్మించావు, సాక్షాత్తు ధర్మస్వరూపుడిగా జీవిస్తున్నావు, స్థిరచిత్తము కలవాడువు, నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టడం తగిన పని సుమా. ముల్లోకాలలోనూ ధర్మాత్ముడిగా నీవు ప్రసిద్ధుడు, ఆ పేరు నిలబెట్టుకో. అధర్మాన్ని అప్రతిష్టను నీవు భరించలేవు. యజ్ఞయాగాదులు చేసి సప్త సంతానాలు స్థాపించినా ఆడినవాడు తప్పితే అంత పుణ్యము నిష్ఫలమైపోతుంది. అందుచేత రాముణ్ణి పంపించు. కృతాస్థుడో అకృతాస్థుడో రామునికి ఏ కీడు ఏ ఆపద కలగదు. అగ్ని సంరక్షకుడైన అమృతంలాగా విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్న రాముణ్ణి రాక్షసులేమీ చేయలేరు. ఈ విశ్వామిత్రుడైనా అనుకుంటున్నావా? రూపుదాల్చిన ధర్మము బలవంతుల్లోకెల్లా బలవంతుడు, బుద్ధిమంతుల్లోకెల్లా బుద్ధిమంతుడు, తపస్సుకు పరోకాష్టం, ముల్లోకాల్లోనూ సచరాచర సర్వ ప్రకృతిలోనూ విశ్వామిత్రునికి తెలియంది లేదు. ఇతడు ఎరిగని అస్త్రం లేదు. ఇతడిని తెలుసుకున్నవాడు కానీ తెలిసినన్ని తెలిసినవాడు కానీ మరొకడు లేడు, ఉండబోడు. ఇక్ష్వాకు వంశవర్ధన, మరొక విశేషం ఆలకించు. ఈ కుశికనందనుడు రాజ్యం ఏలుతున్న సమయంలో బృహసాస్యుడు తన సంతానమైన 100 దివ్యాస్త్రాలను అతనికి సమర్పించాడు. దక్ష ప్రజాపతికి దహితులైన ఆ దివ్యాస్త్రాల శక్తి వర్ణాతీతం. జయ, సుప్రభ అనే దక్ష ప్రజాపతి పుత్రికలు ఈ అస్త్రాలకు మాతృమూర్తులు. అసుర సైన్య వినాశనం కోరి 50 వస్త్రాలను వీరు ప్రసవించారు. అవన్నీ ఈ విశ్వామిత్రునికి వశం వదమై ఉంటాయి. వాటి ప్రయోగాపసంహారాలు నేర్చినవాడు, నేర్పగలిగినవాడు ఇతరొక్కడే. ఇటువంటి మహా తేజస్సంపన్నుడైన విశ్వామిత్రుని వెంట రాముని పంపడానికి సంశయించగం. ఇలా వశిష్ఠుడు చెప్పగా దశరథుని మనస్సు కలత చేరింది. సంతోషంగా రామలక్ష్మణులకు కబురు పంపించాడు. కౌసల్య ఆశీర్వదించి పంపించింది. సుమిత్ర కైక ఆశీర్వదించారు. వశిష్ఠుడు మంత్రరూపంలో శుభం పలికాడు. ఒకసారి గట్టిగా కౌగిలించుకొని శిరస్సు ఆఘ్రానించి దశరథుడు రాముణ్ణి విశ్వామిత్రునికి సంతుష్టాతరంగుడి అప్పగించాడు. రాజీవలోచనుడైన రాముడు ఇప్పుడు విశ్వామిత్రుని పక్షాన నిలబడ్డాడు. శుభసూచకంగా దుమ్ము ధూళి లేని చల్లని గాలి వీచింది. పుష్పవృష్టి కురిసింది. దేవదుందువులు మ్రోగే, శంఖారావాలు విలపించాయి. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణుడు బయలుదేరారు. ముందు విశ్వామిత్రుడు అతివేగంగా వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తున్నాడు. కాకపక్షధరుడై ధనుర్బాణాలు ధరించి రాముడు అనుసరిస్తున్నాడు. అతనికి వెంట లక్ష్మణుడు నడుస్తున్నాడు. బ్రహ్మదేవుని వెంట అశ్విని దేవతలలాగా, శివుని వెంట అగ్నిశిఖంలాగా నడుస్తున్నారు. 3 తలల పాములాగా నడక చరచరా సాగుతోంది. యోజనము మరో అర్ధయోజనము నడిచి సరయూ దక్షిణ తీరం చేరారు.